సో హలో గైస్, ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఏమనిపించిందో కామెంట్ చేయండి. తమ్నైల్లో చూసారు కదా, సోనియా ఎలా వెళ్ళిపోయిందో తెలుసా అని చెప్పి చెప్తాను. సో మీలో నేను ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత, అంటే సోనియా వెళ్ళిపోయిన ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్పిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, కంపల్సరీ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అయోమయో మణికంఠ నిజంగా అసలు ఇంకా మారాలి, లేకపోతే చాలా కష్టం. నాగార్జున సార్ సూపర్ ఇన్పుట్స్ ఇచ్చారు మణికంఠకి, బట్ మణికంఠకి ఒక దారుణమైన మళ్ళీ ఎమోషనల్లోకి వెళ్ళిపోతాడేమో అన్న సంఘటన జరగబోతుంది. సో అది రేపే ఏం జరుగుతుంది ఏంటి, మన సోనియా ఎలా వెళ్ళిపోతుంది ఏంటి అని అన్నాను కదా, దానికి దీనికి లింక్ ఉందనమాట. ఏంటి ఎలా అన్నది చెప్తాను. సో సోనియా రేపు ఆదివారం కదా, రేపు ఎలిమినేషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సోనియా గారు అయితే వెళ్ళిపోయారు. సో అది వేరే విషయం. బట్ ఇక్కడ ఎలా వెళ్ళిపోయారు, మణికంఠకి ఏమైంది అని అనేసి మీరు అందరూ అడగొచ్చు. సో ఈరోజు సేవింగ్ ప్రాసెస్ చూసారు కదా, నబీల్ని సేవ్ చేశారు. సో గుడ్. సో నబీల్ మంచి ప్లేయర్. ఇప్పటికైతే నాకు హౌస్లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని క్లియర్గా నేను మీకు చెప్పేస్తున్నాను, నబీల్ నాకైతే ప్రస్తుతానికి ఫేవరెట్. సో బాగా అనిపిస్తున్నాడు, మంచి కంటెస్టెంట్ అనిపిస్తున్నాడు. సో మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే, రేపు సోనియా గారు వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారంటే, అందరినీ సేవ్ చేసుకొని వచ్చేస్తారు కదా, ఇప్పుడు లాస్ట్కి ఆదిత్య ఓము సోనియా ఉండిపోతారు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆదిత్య ఓంని సేవ్ చేసేస్తారు. ఆదిత్య ఓం గారిని సేవ్ చేసిన తర్వాత సోనియా ఉంటుంది కదా, అప్పుడు డేంజర్ జోన్లో మణికంఠ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, ఎందుకంటే హౌస్ మేట్స్లో చాలా మంది నీకు 0 ఇచ్చారు కాబట్టి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని నాగార్జున గారు ఇప్పుడే చెప్పారు ఎపిసోడ్లో. సో రేపు అదే జరుగుతుంది. ఆదిత్య ఓం గారు సేవ్ అయిపోయిన తర్వాత సోనియా ఒక్కలే ఉంటారు కదా, అప్పుడు మణికంఠని తెస్తారనమాట. సో ఈ మణికంఠని సోనియాని పక్కన పెట్టి ఒక చెత్త 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 నిర్ణయం తీసుకోబోతున్నారు బీబీ టీము. అది ఏంటి అంటే, ఆల్రెడీ జరిగిపోయింది. సో తప్పదు, మనం ఎన్ని తిట్టుకున్న వేస్టే. ఏం జరిగిందంటే, మణికంఠ సోనియా పక్క నుంచి హౌస్ మేట్స్ని అడుగుతారనమాట. ఏమని అడుగుతారు, వీళ్ళలో ఎవరు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి అని చెప్పేసి ఓటింగ్ అడుగుతారనమాట. అది ఎవరికి అడుగుతారో, హౌస్ మేట్స్కి అడుగుతారు. సో ఆల్రెడీ ఇదే ప్రాసెస్ ఆదిత్య ఓం గారికి అండ్ శేఖర్ భాషకి జరిగినప్పుడు జనాలు చాలామంది తిట్టారు, అసలు అలా ఎందుకు చెయ్యాలి, హౌస్ మేట్స్ని ఎందుకు అడగాలి, హౌస్ మేట్స్ ఎవరు అని చెప్పి. సో ఇప్పుడు అదే జరగబోతుంది. వరస్ట్ డెసిషన్. ఎందుకంటే జనాలు అందరూ సోనియా వెళ్ళిపోవాలని చెప్పి ఆదిత్య ఓం గారికి ఓట్లు వేయడం, లేకపోతే ఆవిడని చాలా దారుణంగా బయట నెగిటివ్ అవ్వడం, చాలా దారుణంగా చేశారు. బట్ ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి డైరెక్ట్గా ఎలాగైతే ఓటింగ్ లీస్ట్లోనే ఉన్నారు. ఆవిడ ఓటింగ్ తక్కువే పడ్డది, ఆడియన్స్ అసలు వేయలేదు సోనియాకి. సో ఇలాగే కంటిన్యూ చేసి ఎలిమినేట్ చేస్తుంటే బాగుండు. బట్ మణికంఠని ఇన్వాల్వ్ చేసి ఆ 0 ఎక్కువ వచ్చింది కాబట్టి మణికంఠ డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి హౌస్ మేట్స్ ఓటింగ్ అడిగే పద్ధతి మాత్రం అస్సలు బాగాలేదు. వర్స్ట్ డెసిషన్, బట్ ఏం చేయలేం. సో అలా జరిగింది. దీని మీద మీద ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హౌస్ మేట్స్ ఓటింగ్ అడిగినప్పుడు మణికంఠ ఉండాలని చెప్పి చాలా ఎక్కువ ఓట్స్ పడతాయి అనమాట, మణికంఠకి ఇంట్లో ఉండాలని చెప్పి. సోనియాకి 3 ఓట్స్ 4 ఓట్స్ వస్తాయి, 3 or 4 వస్తాయి సోనియాకి. సో మిగిలినవన్నీ మణికంఠకి వస్తాయి కాబట్టి మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి కాబట్టి మణికంఠ ఇంట్లో ఉండిపోతాడు, సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో ఇలా జరుగుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఎప్పుడు ఎలా ఎలిమినేట్ చేస్తారో అలాగే చేయవలసింది. చాలా పెద్ద మిస్టేక్ చేశారు, ఎందుకంటే ఆడియన్సే పంపించారు సోనియాని. బట్ ఇక్కడ మణికంఠని ఇన్వాల్వ్ చేయడం అస్సలు నాకు కరెక్ట్ అనిపించలేదు. సో మణికంఠకి ఏమవుతుంది, జైలుకి వెళ్తాడు అనమాట, ఎందుకంటే ఎక్కువ మంది జీరోస్ ఎక్కువ వచ్చాయి కాబట్టి 0 అని చెప్పి మణికంఠకి. సో జైలుకి పంపించేస్తారు. సో మణికంఠ జైలుకి అయితే వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఈరోజు షూటింగ్ అయిపోయింది కాబట్టి మనకి రేపు చూపిస్తాడు. సో మణికంఠ అయితే జైల్లో ఉన్నాడు, ఇది ఇక్కడైతే కన్ఫర్మ్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నెక్స్ట్, విష్ణుప్రియ, నువ్వు హౌస్లో నుంచి వెళ్ళిపో అమ్మా, నిజంగా నీకు చెప్తున్నాను, నువ్వు ఉండకు హౌస్లో. అస్సలు స్టార్టింగ్లో నా లైవ్లు కానీ నా వీడియోలు కానీ అన్నీ చూడండి, విష్ణుప్రియ సూపర్, అసలు ఎరగ తీసేస్తుంది అది ఇది అని. మొన్నటి వరకు కూడా ఎంత బాగా కామెడీ చేస్తున్నారు, అసలు సూపర్, విష్ణుప్రియ తిరిగే లేదని చెప్పి. ఇప్పుడు ఏంట్రా అంటే, గత 2-3 రోజులు నేను చూస్తుంటే ఆవిడ బాగా డీప్ అయిపోయారు. ఆ పృథ్వీరాజ్ విషయంలో చాలా డీప్ అయిపోయారు. నాకైతే నచ్చట్లేదు భయ్య, పర్సనల్గా నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో విష్ణుప్రియకే హైయెస్ట్ రెమ్యునరేషన్ అనమాట. వీక్కి 4 lakhs ఎంతో వస్తుంది, 4 lakhs ప్లస్ వస్తుంది. సో అంత వచ్చినప్పుడు గేమ్ మీద విన్ అవ్వాలని చెప్పి ఎంత గట్టిగా రక్తంలో ఉండాలి, నేను విన్ అవ్వాలి, నేను విన్నర్ అయ్యి బయటికి వెళ్ళాలని చెప్పి. అవునా కదా, సీజన్ ఇప్పటి వరకు నాన్ స్టాప్ తప్పించి ఏ సీజన్లో లేడీ విన్నర్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏం చెయ్యాలి, ఆవిడ గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతారు. బట్ ఆవిడేంట్రా అంటే పృథ్వీ ఎప్పుడు చూడి పృథ్వీ గోల. మాకు ఏంటి ఈ గోల, అసలు నాకు అర్థం కావట్లేదు. సో మీకేమనిపిస్తుంది గైస్, విష్ణుప్రియ పృథ్వీ మ్యాటర్ మీకేమనిపిస్తుంది అసలు కామెంట్ చేయండి. నాకు అసలు చాలా చిరాకేస్తుంది, మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే మాత్రం అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక కంటెంట్ విష్ణుప్రియ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ తప్ప వచ్చినప్పుడు లాంచ్ అయినప్పుడు ఎవరికీ అసలు తెలీదు, వేరే కంటెస్టెంట్స్ చాలామందికి తెలీదు.
విష్ణుప్రియ మాత్రం అందరికీ ఐడియా ఉంటుంది, ప్రతి ఫ్యామిలీకి ఐడియా ఉంటుంది, ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది విష్ణుప్రియ. అలాంటి ఒక మంచి ఫేమ్ ఉన్న ఆవిడ అక్కడికి వెళ్ళి విన్ అవ్వాలనుకోవాలి, కానీ పృథ్వీరాజ్ గోలేంటి నాయన, నాకు అర్థం కావట్లేదు. సో ఇదైతే వర్స్ట్ అనిపించింది నాకు. అందుకే విష్ణుప్రియ నువ్వు బయటకు వెళ్ళిపోమ్మా అనేసి అన్నాను. ఊరికి వెళ్ళలేదు, మీరు ఎవరైనా ఫీల్ అయితే దానికి నేనేం చేయలేదు, నాకు అనిపించాల్సింది చెప్పాలి కాబట్టి నేను చెప్పేశాను. సో ఇదనమాట. ఇంకా నిఖిల్ సంగతికి వస్తే, నిఖిల్ వామ్మో నువ్వు మారవయ్యా, నువ్వు అస్సలు మారవు. రేపటి నుంచైనా చూడాలి అసలు. రేపు సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారేమో చూడాలి, చెయ్యాలి. నిఖిల్ చాలా విన్నర్ మెటీరియల్ అబ్బా, నిఖిల్ కూడా విన్నర్ మెటీరియల్, కానీ పూర్తిగా గేమ్ కంగాలు చేసుకున్నాడు. సో నిఖిల్ ఫ్యాన్స్ చాలా మంది సోనియా వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీలో ఎంతమంది నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది సోనియా వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా కామెంట్ చేయండి, చూసి తెలుసుకుంటాను, రిప్లై ఇస్తాను మీ అందరికీ. సో నాకైతే నిఖిల్ ఇంకా జీవితంలో మారాడని కాదు, అసలు ఎప్పటికీ మారాడని అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతానికైతే సోనియా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చూడాలి, ఇంకా ఎలా ప్రవర్తిస్తాడు నిఖిల్, గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా ఏంటి అని చూడాలి. సో అప్పుడైనా బాగుంటుంది. పృథ్వీరాజ్ కూడా ఇంకా వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం, సో వేరే వాళ్ళతో టీంలోకి జాయిన్ అవ్వడం, లేకపోతే ఇతను చీఫ్ అవ్వడం, ఎలాంటివి జరగాలి. ఎప్పుడు నిఖిల్ చీఫ్, వాళ్ళిద్దరు పక్కన రైట్ లెఫ్ట్ ఇదే తంతు. సో అదైతే నాగార్జున గారు ఈరోజు కొంచెం గట్టిగా అడిగారు. అక్కడ ఏంటది మిస్బ్యాలెన్స్ అయిందంటే, మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఆ మిస్ ఎవరు అని చెప్పి డైరెక్ట్గా అడిగారు. ఎక్కడో దిగింది. సో నిఖిల్కి అస్సలు ఎక్కడ నిఖిల్ మాట్లాడినా నాగార్జున గారు వేసుకుంటూనే ఉన్నారు. సో ఇదైతే బాగానే అడిగారు. సో నిఖిల్ ఇంకా గ్రహించాలి. హౌస్ అంతా చెప్పినా, నాగార్జున గారు చెప్పినా, ఎవరు చెప్పినా వినేటట్టు లేడు. సో సోనియా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడైనా చూడాలి, ఇదన్నమాట మ్యాటర్. సో మణికంఠకి చాలా పెద్ద దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి బయటకు రావాలి. సో ఇప్పుడు ప్రతి మ్యాటర్లో మణికంఠ స్టాండ్ తీసుకొని ఫైర్ అవుతాడేమో అని అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి సంగతి అని అనేసి. సో ఇది ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా అంతగా ఏమవ్వలేదు, అంతగా ఫైర్గా ఏమనిపించలేదు. ఎపిసోడ్ లైట్గా ఉంది, అలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసినట్టు అనిపించింది నాగార్జున గారు. సో యష్మికి మెయిన్ ఎవరో రివ్యూరు చెప్పారు, ఎవరో రివ్యూరు యష్మి గెలిపించాలని చెప్పి మరి తపన పడిపోతున్నారు. మీకు తెలుసు ఆ రివ్యూర్ ఎవరో, చాలా దారుణంగా యష్మి అసలు తప్పే అనలేదు, జెండర్ గురించే అనలేదు. నేను నా వీడియోలో కూడా చెప్పాను, ఆవిడ అనడం కరెక్ట్ కాదు, నేను ఒక మగాడినే, నాకు ఆ మాటకి అర్థం ఏంటో నాకు తెలుసు. సో అక్కడ ఆవిడ మణికంఠని బాయ్స్ని పృథ్వీరాజ్ లెక్కెడుతున్నప్పుడు ఆ మణికంఠ లెక్కలోకి రావడం అనడం కరెక్టే కాదు. సో అందుకే నాగార్జున గారు ఈరోజు అడిగారు, ఊరికనే అడగరు కదా. సో అదనమాట మ్యాటర్. అది నేను చెప్పింది మొత్తానికి జరిగింది అక్కడ. ఏంటి మీరు ఏంటిది యష్మి సరదాగా అన్నది అది ఇదండి. ఆ యష్మి ఏంటో అన్ని మాటలు అనేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మదర్ ప్రామిస్ సార్, నేను నిజంగా అలాగ అనలేదు సార్, నా ఫీలింగ్ అదిగా సార్ అని సార్. అమ్మ సరేనమ్మా, ఓకే నమ్మిస్తామమ్మా, ఓకే అలా అనిపిస్తుంది నాకు. నిజం చెప్తున్నాను, వరస్ట్ బిహేవియర్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ ఒక్క మాటే కాదు, చాలా మాటలు అంటుంది ఆవిడ మణికంఠని. సో నాగార్జున గారు భలేగా అన్నారు, ఏంటంటే నువ్వు స్టాండ్ తీసుకో, అప్పుడే నువ్వు స్టాండ్ తీసుకుంటేనే వాళ్ళు జోకులు వేయడం ఆపుతారు నీ మీద అని చెప్పి అన్నారు. అదిరింది ఆ మాట. సో హౌస్ మేట్స్ అందరూ దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఆ మణికంఠ మీద వీళ్ళందరూ ఎటకారం తగ్గిస్తే బాగుంటుంది. అందులో మెయిన్ యష్మి చాలా టూ మచ్ చేస్తున్నారు, ఏ నోటికి ఏటి వస్తే అది మాట్లాడుతున్నారు, అది సంగతి అనమాట. సో ఇది గాయస్ ఈరోజు రివ్యూ అయితే. సో మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. రేపు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో కూడా చెప్పాను. సో మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. మరి ఏంటి ఇలా ఇన్ని వీడియోలు చేస్తున్నాం, మీరు ఏం చూడరు, లైక్లు చేయరు. సో లైక్ చేయాలి గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నామినేషన్ ఎవరెవరు ఉంటారు ఏంటి అని అనేసి మనకి రేపు అయితే అప్డేట్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు దాని మీద నొక్కితే చాలు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోతారు, మన పేజ్కి. అక్కడ ఫాలో అయిపోండి, స్టోరీస్లో ప్రతి అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో అది సంగతి. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్, నచ్చిందా నచ్చలేదా? అండ్ సోనియా గారి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏమైనా మీకు కరెక్ట్ కాదనిపించిందా, లేదా పోన్లేండి ఏదో ఒకటి జరిగిపోయిందని అంటారా? మీరు ఏమంటారు కామెంట్ చేయండి, చూసి తెలుసుకుంటాను. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ మంచి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై.